హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. నేను ఇండియాలో లేను, మీకు తెలుసు కదా. మొన్న కూడా ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు హూస్టన్లో మా కజిన్ అక్క మా అత్త కూతురు. సో వాళ్ళు ఒక 30 years నుంచి ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళ ఇంటికి వచ్చాం మేము హూస్టన్లో. అయితే ఇక్కడ రెగ్యులర్గా మనం బ్రేక్ఫాస్ట్లు మనం తినే ఇడ్లీ వడ కాకుండా కొంచెం వేరేగా తింటారు. అంటే ఈజీగా కావాలి కదా, వర్కింగ్ ఉమెన్స్ కదా అందరూ. సో ఈజీగా ప్లస్ ప్రోటీన్ అన్నీ ఉండాలి కదా. సో ఆ బ్రేక్ఫాస్ట్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ బేకరీలో, అంటే బేకరీ కాదు, ఇక్కడ మన ఇండియన్ స్టోర్ ఎక్కడైనా దొరుకుతుంది అక్క. ఇది ఏమంటారు దీన్ని? బేగల్స్ అంటారు. సో ఈ కవర్ మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీగా నేను టేస్ట్ చేశాను, బాగుంది. సో దీంతో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో మా అక్క చూపిస్తుంది, మనం చూద్దాము. ఓకేనా? ఇది చెప్పండి, ఇది బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో. ఇది బేగల్ అని ఇక్కడ దొరుకుతుంది స్టోర్లో, రెడీమేడ్. ఇది ఇలానే బేక్ అయి వస్తుంది, కంప్లీట్ సర్కిల్ లా ఉంటుంది. దీనిలో టూ పార్ట్స్ చేసుకోవాలి, కట్ చేయాలి. ఈజీ కావడానికి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. ఇట్లా ఫుల్గా ఉన్నదాన్ని మనం కట్ చేసుకోవాలి. ఓకే, కట్ చేసేసి ఇక్కడ టోస్టర్ ఓవెన్ అని దొరుకుతుంది. ఇందులో హీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. సో ఇది ఇలా ఈ రెండు పీసెస్లు ఇందులో పెట్టేసి రన్ చేయాలి. సెట్టింగ్స్ ఉంటుంది బేగల్ అని. సో నౌ ఐఎమ్ ప్రెసింగ్ బేగల్. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్ టు లెట్ ఇట్ ఫినిష్, దెన్ వీ కెన్ స్టార్ట్ యూజింగ్ ఇట్. ఇలా పైకి వస్తుందా? పైకి వస్తుంది, అయిపోయినట్టు. అంటే ఇలా అయిపోయింది. మంచిగా టోస్ట్ అయిపోయింది. నౌ ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ టు. ఇవేంటక్క? నౌ దిస్ ఈస్ కాల్డ్ క్రీమ్ చీజ్, స్ట్రాబెర్రీ క్రీమ్ చీజ్. అన్ని ఇక్కడ దొరుకుతాయి స్టోర్స్లో. డిఫరెంట్ ఫ్లేవర్స్ దొరుకుతాయి. ఓకే, ఇదేమో అలపినో. మనకి ఎప్పుడైనా స్పైసీ కావాలి కదా, సో ఇది అలపినో. ఇది కొంచెం స్పైసీ ఉంటుంది ఓకే కంపేర్ టు స్ట్రాబెర్రీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఒక స్లైస్ ఏమో స్ట్రాబెర్రీ క్రీమ్ చీజ్, ఓకే, ఒక స్లైస్ ఏమో అలపినో క్రీమ్ చీజ్. ఓకే, ఇది మనం టోస్ట్ చేయలేదు, దీని పక్కన ఇది స్ట్రాబెర్రీ పెడుతున్నాను. ఇది రోజు తింటే ఏం కాదా? అంటే చీజ్ ఎక్కువ తీసుకోవద్దు అంటారు కదా. ఏం కాదు. ఇఫ్ దేర్ ఆర్ మోర్ హెల్త్ రీజన్స్, ఎస్, అంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవచ్చు. బట్ క్విక్గా అయిపోవడానికి 2 కాకపోతే ఒక స్లైస్ సరిపోతుంది. ఒక స్లైస్ తినగానే ఇట్ విల్ బి ఎనఫ్ అంటిల్ యువర్ లంచ్ టైం. కాస్త లైట్గా పెట్టుకోండి ఇది. బట్ ఇంకా మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఇదేమో అలపినో, ఇదేమో స్ట్రాబెర్రీ. అంతే. అవును, ఇక్కడ ఏంటో ఎల్లో గ్లాసులు కనబడుతున్నాయి. ఏంటి ఇది? ఆరెంజ్ జ్యూస్. ఇండియాలో దొరుకుతుంది లేదు. ఓకే, దీని ఆ కాంబినేషన్తో తీసుకోవాలా? చాలా బాగుంటుంది. ఓకే అక్క, కొంచెం ఫ్రూట్ జ్యూస్ అండ్ లైట్ బ్రేక్ఫాస్ట్, బేగల్ రెడీ. ఓకే ఫ్రెండ్స్, అందరికి కూడా ఈ బ్రేక్ఫాస్ట్ నచ్చింది కదా. సో నచ్చితే టేస్ట్ చేయండి, చేసుకోండి, ఎలా ఉందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అయితే ఈ బేగల్స్ మనం ఇండియాలో దొరకదు. ఇండియన్ బ్రెడ్ తోటి ఏమైనా చేసుకోవచ్చు. అయితే మన ఇండియాలో దొరికే పావు బన్ లాగా దొరుకుతుంది. బన్ దొరుకుతుంది, ప్రాబబ్లీ ట్రై చేయొచ్చు. దాన్ని ఇట్లా టోస్టర్లో పెట్టి ఇట్లా చేసి ట్రై చేయొచ్చు. వెరీ గుడ్. ఐ నెవర్ ట్రైడ్, హానెస్ట్ ఒపీనియన్. అదేలేండి, అదే ఒకసారి ట్రై సరే, ఏం చేద్దాం. అయితే ఇప్పుడు నేనైతే ఇండియాకి వచ్చినప్పుడు తీసుకెళ్ళచ్చు. బట్ కొన్ని రోజులే ఉంటాయి, అంటే ఒక 15 days ఉంటాయి. 15 days ఈజీగా ఫ్రిడ్జ్ లో పెడితే 15 days ఉంటాయి. చూసారా, బేగల్స్ మనందరం అలవాటు చేసుకుంటే మనకు కూడా ఇండియాలో వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరు కూడా ఈ వీడియో నచ్చింది కదా. సో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.